హాయ్ నమస్తే అండి. సిక్స్త్ క్లాస్ తెలుగు వాచకము. ఈరోజు మనం విభక్తుల గురించి నేర్చుకుందాము. ఈ యొక్క విభక్తులు అనేవి మనకి పరీక్షల్లో 1-2 మార్కులు వస్తాయి. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క విభక్తులు చూద్దాము. డుమువులు ప్రథమ విభక్తి, నిన్నున్లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి, కొరకున్ ఖై కోసము చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి, అందునన్ సప్తమి విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. మనం అనుకుంటాము చిన్నప్పటి నుంచి విభక్తులు చదువుతూనే ఉన్నాం కదా, ఎగ్జామ్లో బాగా పెట్టేస్తాం అనుకుంటాం. కానీ తీరా చూస్తే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఈ విభక్తిలో 1-2 మార్కులు మనకి వస్తాయి. అంటే అక్కడ మనం ఏం చేయాలంటే సమాసం ఇచ్చినప్పుడు అది ఏ విభక్తికి చెందిందో మనం అక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత ఆ విభక్తి మనము కలిపి రాయడం జరుగుతుంది, లేదా మళ్ళీ విగ్రహ వాక్య రూపంలో మనం గుర్తించడం జరుగుతుంది. సమాసం ఇచ్చి యొక్క విగ్రహ వాక్యము అడుగుతారు, విగ్రహ వాక్యం ఇచ్చి సమాసం పేరు అడుగుతారు. కాబట్టి ఈ యొక్క విభక్తులు అనేవి మనకి తెలిసిన ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు మనం గుర్తించడంలో కొంచెం ఆలోచించవలసి ఉంటుంది. కాబట్టి బాగా నేర్చుకోండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.